గ్రిడ్ అయాన్ గ్యాంగ్ 2006లో వచ్చిన మూవీ. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా మూవీ. దీన్ని డైరెక్ట్ చేసింది పిల్ జొనోవా అతను. మెయిన్ లీడ్లో మన గుండుమావ డేవిన్ జాన్సన్, అదే ది రాక్ నటించాడు అనమాట. మూవీ రన్ టైం అరౌండ్ 2 hours ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ ఉంది మామ. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. అండ్ ఇందులో ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు. ఫ్యామిలీతో చూడొచ్చు 100%. జానర్ వైజ్ ఇది స్పోర్ట్స్ డ్రామా అని చెప్పారు కానీ యాక్చువల్గా ఇది ఒక లైఫ్లో రాంగ్ ట్రాక్లో వెళ్ళిన పిల్లలకి సెకండ్ ఛాన్స్ ఇచ్చే టైప్ మూవీ అనమాట. అయితే సోది లేకుండా సినిమా చూసిన తర్వాత నాకు ఎలా కనిపించింది చెప్పేస్తామా. సినిమా అయితే నాకు నచ్చింది పర్లేదు. ఒక్కసారి పక్కాగా చూడొచ్చు ఈ సినిమాని. సినిమా కొంచెం ఫార్మలిక్గా ఉంటుంది, అంటే రొటీన్గానే ఉంటుంది ఎక్కడో చూసినట్టే. కానీ కొంచెం గట్టిగా కనెక్ట్ అవుతామా ఎమోషన్ వల్ల. అది కూడా కథ సింపుల్గా చెప్పాలంటే సీన్ పోర్టర్ అనే జువెలైన్ డిటెన్షన్ క్యాంప్ కౌన్సిలర్ రోల్లో ఉంటాడు మన రాక్. అక్కడ ఉండే టీనేజర్ క్రిమినల్స్ అందరికీ యాంగర్ ఇష్యూస్, వైలెన్స్, ఫ్రస్ట్రేషన్ అన్ని పీక్స్లో ఉంటాయి అనమాట. సొసైటీ ఆల్రెడీ వీళ్ళు వేస్ట్ అనే బ్యాచ్. అయితే అప్పుడు మన రాక్ మా ఒక రిస్కీ ఐడియా థింక్ చేస్తాడనమాట. ఈ కౌన్సిలింగ్ సక్సెస్ అన్ని వేస్ట్, డైరెక్ట్గా ఒక ఫుట్బాల్ టీమ్నే క్రియేట్ చేసేద్దని ఫిక్స్ అయిపోతారు గుణమావ. సింపుల్గా చెప్పాలంటే క్రిమినల్ రికార్డ్స్ ఉన్న టీనేజర్స్ని ఫుట్బాల్ డిసిప్లిన్తో లైఫ్లో మళ్ళీ సెట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఇక్కడ నుంచి తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ మావ. అయితే సినిమాలో స్టార్టింగ్లో మాత్రం ఆ కుర్రాళ్ళ బిహేవియర్ చూస్తే గ్రౌండ్లో మ్యాచ్ కన్నా ముందే ఫైటింగ్ కాంపిటీషన్ స్టార్ట్ చేస్తారనే రేంజ్లో ఉంటుంది. అందరూ ఈగోతోనే తిరుగుతుంటారు మావ. రెస్పెక్ట్ అనే వర్డ్ వాళ్ళ డిక్షనరీలో ఉండదు. కానీ మెల్లమెల్లగా టీం బిల్డ్ అయ్యే ప్రాసెస్ మాత్రం చాలా డీసెంట్గా చూపించారు మావ. అయితే మూవీలో బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే ఎమోషన్. ఎస్పెషల్లీ ఆ కుర్రాళ్ళ బ్యాక్ స్టోరీస్ కొన్ని సీన్స్లో బాగా హిట్ అవుతాయి. సొసైటీ రిజెక్ట్ చేసిన వాళ్ళకి ఒక ఛాన్స్ వస్తే ఎలా చేంజ్ అవుతారో అనేది చాలా గ్రౌండెడ్గా చూపించారు మావ. స్పోర్ట్స్ సీక్వెన్స్లు కూడా ఎనర్జెటిక్గా ఉంటాయి. మనకు ఫుట్బాల్ రూల్స్ ఫుల్గా తెలిగిపోయినా ఆ టెన్షన్ మాత్రం ఫీల్ అవుతాము. అదే స్పోర్ట్స్ డ్రామా మ్యాజిక్ కూడా. కానీ మామ సినిమాలో ఫ్లాస్ కూడా చాలానే ఉన్నాయి. స్టోరీ బీట్స్ అన్నీ ప్రెడిక్టబుల్గా ఉంటాయి మామ, ముందే గెస్ట్ చేసి వచ్చి. ఈ అండర్డాగ్ స్పోర్ట్స్ మూవీ టెంప్లెట్ని మనం ఆల్రెడీ మిలియన్ టైమ్స్ చూసున్నాం. కోచ్ గట్టిగా ఆడటం, టీమ్ బాండింగ్, క్లైమాక్స్లో బిగ్ ఎమోషనల్ గేమ్ విన్ అయిపోతారు, ఇవన్నీ ఎక్స్పెక్టెడ్గా జరిగితే చూస్తాం కూడా. అదే కొంచెం ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రన్ టైం కూడా కొంచెం లెంతీగా ఫీల్ అవుతాం మామ. మిడిల్ పోర్షన్స్లో ఆ సీన్స్ రిపీట్ వైబ్స్ వస్తాయి. ఆల్రెడీ ఎక్కడ చూసినట్టు అనిపిస్తే మళ్ళీ సీన్స్. కానీ లక్కీలీ ఆ ఎమోషనల్ సిన్సియరిటీ వల్ల కంప్లీట్ బోర్ ఫీల్ అవ్వం సినిమా అయితే. అలా అలా కొంచెం కొంచెం టైం పాస్ అయిపోతుంటుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే గ్రిడ్ అయాన్ గ్యాంగ్ మూవీ ఏదో గ్రౌండ్ బ్రేకింగ్ స్పోర్ట్స్ ఫిల్మ్ కాదు, కానీ ఒక హానెస్ట్ స్పోర్ట్స్ డ్రామా. మెయిన్గా పీపుల్ కెన్ చేంజ్ ఇఫ్ సమ్మన్ బిలీవ్స్ ఇన్ దెమ్ అనే పాయింట్ని జెన్యున్గా కన్వే చేసింది కూడా. ఫుట్బాల్ మ్యాచ్ గెలవడం కన్నా లైఫ్లో మళ్ళీ రెస్పెక్ట్ గెలవడం గురించి తీసిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా మూవీ. ఈ మూవీకి నా రేటింగ్ 3/5. అయితే మీరు ఈ మూవీ చూసారా? చూస్తే మీరు గుండెమావ సినిమాల్లో ఏది బాగా నచ్చుతుందో కింద కామెంట్ చేయండి మామ. వీడియో నచ్చితే లైక్ కొట్టు, ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టు. ఉంటా మరి.